గృహబలం అంశానికి స్వాగతం. వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి మనకు సహకరించేది ముఖ్యమైనటువంటిది దైవధ్యానం. మీకు నిత్యము వీలైతే గోమాత చుట్టూ ప్రదక్షిణాలు ఆచరించి చూడండి. అలాగే ఒక దేవాలయం కనిపించిన చోట మీరు నిత్యము కూడాను ఆ దేవాలయ పరిసర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు నిర్వహించండి. మీ దాపున గనక రావి చెట్టు గనక ఉన్నట్లయితే శనివారం నాడు ఆ రావి చెట్టు మొదట తప్పనిసరిగా దీపారాధన చేసి 3 ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు అనే నగ్న సత్యాన్ని గ్రహించండి. అప్పుడు మీ మనసుకు మంచి ఆలోచనలు రావటం, వ్యాపార సరళిలో ఎటువంటి మార్గాన్ని అన్వేషిస్తే తాను ఉన్నతమైన బిజినెస్ మ్యాన్గా మారతాడో గ్రహించవచ్చు. బిజినెస్ మ్యాగ్నెట్ గా ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి దైవ సహాయం చాలా అవసరం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. అంతేకాక ఎంత గొప్పగా వ్యాపారం చేసినా అనేక దాడులకు మేము గురైపోతున్నాం. ఈ దాడుల వెనకాల అంతరార్థం అవగాహన కావటం లేదు. ఇది వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా లోపమా అని చెప్పేసి ఒక్కసారి పరికించినట్లయితే ఇంటి గృహానికి మీరు నిర్వహించే వ్యాపార ప్రాంగణానికి కూడా అవినాభావ సంబంధం ఉండి తీరుతుంది అనే విషయాన్ని ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. ఇల్లు బానే ఉందండి, ఇటీవల కాలాన్నే నేను కొత్తగా గోడౌన్ తీసుకున్నాను. ఆ గోడౌన్ తీసుకున్న దగ్గర నుంచి కూడా వ్యాపారం అంతా కూడా ఆగిపోయింది. ఈ మధ్యకాలంలో లేనిపోని నిందలు, భాగస్వామ్యులతో గొడవలు కూడా ఏర్పడటం జరిగాయి. అది గోడౌన్ లోపమా లేక మా ఇంటి వాస్తు దోషమా అని చెప్పేసి ఆలోచిస్తారు చాలామంది. కొంతమంది గృహిణుల యొక్క బాధపడలేక ఆ ఇంటిని ఖాళీ చేసి మరొక అద్దె ఇంటికి వెళ్ళటం కూడా జరుగుతుంది. ఈ గృహంలో వాస్తు దోషం ఉన్నప్పుడు మరొక అద్దె ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఈ గృహంలో ఉన్న దోష ప్రభావం అద్దె ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా సంభవిస్తుంది అనే విషయాన్ని గ్రహించరు. ఎక్కడైతే దోషం ఉందో ఆ దోషాన్ని పటాపంచలు చేయాలి. అందుచేత ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం, వ్యాపార కేంద్రానికి గృహానికి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. కొంతమంది వ్యాపారాలు చేసేటప్పుడు కింద వ్యాపారం చేస్తూ పైన గృహంలో నివసిస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో ఈ వ్యాపార అభివృద్ధిలో ఉన్నట్టుండి అనేక విభేదాభిప్రాయాలు సంభవించడం జరుగుతుంది. అందంగా ఇల్లు కట్టుకున్నాం, అనేక రీతుల్లో అద్దాల మహల్గా నా ఇంటిని అమర్చుకోవాలని చెప్పేసి ముందు బాగాన ఆయన ఉండేటువంటి ఇంటికి డెకరేషన్స్ అధికంగా చేసినా కూడా ఈ వ్యాపారం సన్నగిల్లటానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఆర్కిటెక్ట్ విషయంలో కూడా చాలా గొప్ప విషయాల్ని మనం పాటించాల్సింది. వాస్తుని పాటించకుండా అనేక అందచందాల వంపులు ఆ ఇంటికి గనక కలిగించినట్లయితే అనేక అనర్థాలు వస్తాయి. ఇష్టం వచ్చినట్లు మీ గృహంలో మార్పులు చేయకండి. మీకు వ్యాపారం సజావుగా సాగుతున్నప్పుడు ఉన్న దాంట్లో సంతృప్తి చెంది అమ్మయ్య బానే ఉన్నాం కదా అని చెప్పి తృప్తి పడండి. మీరు ఎంత చేసినా వ్యాపారం అభివృద్ధి చెందటం లేదు, మా గృహిణి మా ఇంటి ఇల్లాలు కూడా కష్టపడుతోంది, ఇంకా అప్పులే మిగులుతున్నాయి అంటే మీ వ్యాపార కేంద్రంలో కించిత్ దోషం ఉన్నట్టే లెక్క. ఆ యొక్క వ్యాపార కేంద్రంలో కానీ గృహంలో కానీ దోషం ఉన్నప్పుడు ఆ దోష భూయిష్టమైన ప్రభావం అందరూ అనుకునేది కేవలం నరఘోష. నరదృష్టికి నల్లరాళ్లు పగలటం సహజసిద్ధమే కానీ అది కేవలం నామమాత్రమైన ప్రభావాన్ని ఇస్తుంది. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అనేక ఫోటోల్ని తీసుకుని వచ్చి మీ వ్యాపార కేంద్రంలో అమర్చిన తీరుతెన్నుల్లో మార్పు ఉండవచ్చు కదా. అలాగే మీరు నిత్యం కూర్చునేటువంటి సీటు విషయంలో కూడాను మార్పు జరిగి మీరు తిరిగినటువంటి విధి విధానంలో కూడా మార్పు వచ్చి ఉండవచ్చు కదా. మీరు గ్రహించారా? మీరు పెట్టినటువంటి పుస్తకాల అరమార్లకు ఎటువంటి ఆచ్ఛాదనాలు లేకుండా ఉండటం చేత కూడా మీ వ్యాపారం సన్నగిలింది అనే విషయం మీరు గ్రహించారా? చాలా చిన్ని విషయాలే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఉపద్రవాల్ని సంభవింపచేస్తాయి. అలాగే మీరు ఎవరో ఏదో ఇచ్చారు అని చెప్పేసి బతికి ఉన్న తాబేలండి, ఇది గనక పెట్టుకుంటే చాలా ఐశ్వర్యం అండి అని చెప్పేసి ఏదో మాటలు చెప్పేసి ఆ తాబేలు బొమ్మలాగే ఉంటుందండి. ఆ తాబేల్ని ఇచ్చేసి ఒక 5,000 తీసుకొని వెళ్ళిపోయాడు అతగాడు. ఇతగాడు తాబేల్ని తీసుకోనండి ఆ యొక్క బాక్సులో వేసి చక్కగా ఆహా బ్రహ్మాండంగా నాకు సాగిపోతుందిలే అని చెప్పేసి కూర్చున్నాడు. మరుసటి రోజు నుంచి ఆయన వ్యాపారం అంతా అదోగదైంది. తాబేలు బొమ్మ పెట్టుకుంటే ఏ బాధ లేదు, బతికున్న తాబేల్ని ఉంచొచ్చా అండి? చాలా అనర్థం కదా.
ఇంతటి విషయాలు తెలియకుండా చేసేటువంటివి ఒక్కొక్కసారి అనర్థాలకు హేతువవుతుందనే విషయాన్ని కూడా గుర్తిరగాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరో ఏదో చెప్తే అవన్నీ తెచ్చేసేసి మీ గల్లాపెట్టలో పెట్టుకోకండి. దానివల్ల చాలా అనర్థాలు దాపురిస్తాయనే విషయాన్ని గుర్తెరగండి. సజావుగా వ్యాపారం జరుగుతున్నప్పుడు ఇంకా అత్యాశ ఎందుకండి? తృప్తించెందని మనుజుడే ఇలా సప్తద్వీపంబులను వెదకినన్ అన్న చందాన తృప్తి పడండి. ఉన్నదేదో ఉన్నది, సంపాదించిందేదో సంపాదిస్తున్నాం, దానిలో కొద్ది భాగం అన్నా దానం చేయాలి. ఈ దానమే మీకు రేపు అభివృద్ధికి మార్గహేతు అవుతుంది కదా. మరి